హాయ్ ఫ్రెండ్స్, శబరిమల వెళ్ళే ముందు ఏమేమి ఉండాలని చూశారు కదా. శబరిమల వెళ్ళి వచ్చేటప్పుడు వచ్చే దారిలో విజయవాడ కనకదుర్గం దర్శనం అయితే చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నైవేద్యం పెట్టుకుంటారనమాట. ఆ నైవేద్యం పెట్టిన నైవేద్యాన్ని మా ఊర్లో అయితే చాకలోలు తీసుకుంటారు. ఇక్కడ అలాంటిది ఉండదు కదా. మా చెల్లి వాళ్ళది కాకినాడ అనమాట. ఇంకా అందు గురించి ఆ అన్నం అయితే ఆవుకైతే పెట్టిస్తాము. నైవేద్యం పెట్టుకోవడానికి కోడిని అయితే కోస్తారు కదా. అమ్మవారి పేరు చెప్పి నిజంగా అమ్మవారు తినేస్తారంటే మనలో చాలా మంది కోడిని కొయ్యగేరేమో. దాని తర్వాత వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. లోపల వాళ్ళది 4 బర్నర్ స్టవ్ అనమాట. ఇంకా గ్యాస్ కూడా పైప్ లైన్ ఇచ్చారు. గ్యాస్ బండి కూడా లేదు. పెద్ద స్టవ్ ఉంది కానీ స్టవ్ పైన పెద్ద గిన్నె సరిపోదు కదా. ఇంకెలాగా మాకు పొయ్యి అలవాటే కాబట్టి తగ్గేదిలే అనుకుంటే అలాగే వెళ్ళి 4 ఇటుకపెట్టెలు తెచ్చి బయట పొయ్యి పెట్టేసి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. బిర్యానీ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, డీటెయిల్గా చెప్తాను. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. ఒక 25 మంది అయితే ఉంటారు. 4 కేజీల రైస్ చేసాం అనమాట. లోపల చికెన్ కర్రీ మా అమ్మ చేసేసింది. ఇంకా 12 అవిలోపు వంటలన్నీ అయిపోయి తినేసి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు అనమాట. మా చెల్లి తాంబూలం వేస్తుంది. నేను వెళ్ళలేదు, అది ఎందుకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.